వెల్కమ్ టు రాజనీతి. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన సీట్ల పెంపు బిల్లుని లోక్సభ తిరస్కరించిన తర్వాత మళ్ళీ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తూ ఉంది. లోక్సభలో బలం పెరిగింది కాబట్టి ఈసారి బిల్లుకి 3/2 మెజారిటీ మద్దతు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. బలం ఎందుకు పెరిగిందంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. చీలిక వర్గానికి చెందిన 28 మంది ఎంపీలు ఉంటే 20 మంది ఎంపీలు ఎన్డీఏలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మాదే అసలైన తృణమూల్ కాంగ్రెస్, మేము ఎన్డీఏలో భాగస్వాములం అవుతామని చెప్తున్నారు. అలాగే డిఎంకే కూడా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన సందర్భంలో ఈసారి డిఎంకే కూడా బిల్లుకు మద్దతు ఇవ్వచ్చు, వాళ్ళని కన్విన్స్ చేయవచ్చు అన్న ఆలోచనలో కేంద్ర పెద్దలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి 3/2 మద్దతు లభించడం అనేది ఈసారి తేలిక అవ్వచ్చు. అయితే ఇప్పుడున్న సీట్లకి ఇంకో 50% పెంచుతాము, ఏ రాష్ట్రానికి అన్యాయం చేయము అని కేంద్రం చెప్తున్నప్పటికీ కొత్త ప్రతిపాదనలు ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు చేస్తున్న ప్రతిపాదనలు కొత్త సమస్యలకు బీజం వేసేట్టు ఉన్నాయి. మొత్తం ఇప్పుడున్న సీట్లని 824 సీట్లకు పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతం ఉన్న స్థానాల్లో 373 లోక్సభ స్థానాలని ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంచాలి, 59 స్థానాలను మాత్రం 2గా విభజించాలి, 111 స్థానాలను 3గా విభజించాలని వీళ్ళు ప్రతిపాదించారు. పట్టణ జనాభా, ఎస్సీ ఎస్టీ, మహిళల జనాభా, భాష, పోలింగ్ శాతాల ప్రాతిపదికన ఈ విభజన చేయాలని సూచించారు. వీళ్ళ స్టడీ ఎలా ఉందంటే పెద్ద నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది, చిన్న నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తక్కువగా ఉంది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న నియోజకవర్గాలను ఏర్పాటు చేసి ఓటింగ్ శాతాన్ని పెంచవచ్చని వీళ్ళు సిఫారసు చేశారు. ఆ సిఫారసు ఎంత వింతగా ఉందో చూడండి. ఓటు వేయని వాడికి నియోజకవర్గం పెద్దదైనా చిన్నదైనా ఒకటే, ఇంట్లోంచి బయటికి రానడికి వాళ్ళని ఓట్లు వేసేట్టు చైతన్యపరచాలి. కానీ ప్రభుత్వాలు ఇలాంటి పిచ్చి ప్రతిపాదనలు చేస్తే ఒకే రాష్ట్రంలో తక్కువ జనాభాకి ఎక్కువ సీట్లు, ఎక్కువ జనాభాకి తక్కువ సీట్లు వస్తాయి. దాని మూలంగా రాజకీయ బలాబలాలు కూడా మారిపోతాయి. ఇంకో అభ్యంతరకరమైన విషయం ఏంటంటే భాషను ప్రామాణికంగా తీసుకుని విభజన చేయటం. హైదరాబాద్ లోక్సభ పరిధిలో 64% మంది ఉర్దూ మాట్లాడేవాళ్ళు, 28% తెలుగు మాట్లాడేవాళ్ళు, 5% హిందీ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని 3 నియోజకవర్గాలు చేయాలని వీళ్ళు ప్రతిపాదించారు. తెలంగాణలో హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ ఈ 4 లోక్సభ స్థానాలని 3గా విభజించాలి, ఒక్కొక్కదాన్ని 3 చేయాలి, చేవేళ్లన్నీ 2గా విభజించాలని పేర్కొన్నారు. అంటే తెలంగాణలో పెరిగే మొత్తం 9 సీట్లు 8 కావచ్చు, 9 కావచ్చు, హైదరాబాద్ చుట్టూతో పెరుగుతాయి, మిగతా గ్రామీణ జిల్లాల్లో పెరగవు. అంటే సికింద్రాబాద్లో 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో. దీన్ని 3 చేస్తే 7 లక్షల మంది ఓటర్లకు ఒక ఎంపీ అవుతాడు, ఒక లోక్సభ ఉంటుంది. అదే సమయంలో 19 లక్షల మంది ఓటర్లు ఉన్న కరీంనగర్, 16 లక్షల మంది ఓటర్లు ఉన్న ఖమ్మం ఒక్క లోక్సభకే పరిమితం అవుతాయి. వాటిని విభజించరు, వాటి జోలికి వెళ్ళరు, అసలు కదిలించరు. అంటే ఒకే రాష్ట్రంలో ఒక చోటేమో 7 లక్షల ఓటర్లకు ఒక ఎంపీ ఉంటాడు, ఇంకో చోటేమో 19 లక్షల ఓటర్లకు ఒక ఎంపీ ఉంటాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, రాజంపేట, విశాఖపట్నం ఈ లోక్సభ స్థానాలను 3గా విభజించాలని సిఫారసు చేశారు. మచిలీపట్నాన్ని 2గా విభజించాలన్నారు. మిగతా నియోజకవర్గాల జోలికి వెళ్ళొద్దన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో 13 సీట్లు పెరుగుతాయి అనుకుంటే 13 సీట్లలో 10 సీట్లు రాయలసీమలో పెరుగుతాయి. కోస్తాంధ్రలో కేవలం 3 సీట్లే పెరుగుతాయి. టోటల్ సీట్లు కౌంట్ వచ్చేసరికి పెరిగిన సీట్లు కలుపుకొని రాయలసీమలో 18 లోక్సభ సీట్లు అవుతాయి, కోస్తాలో 20 లోక్సభ సీట్లు అవుతాయి. అంటే ఒకే రాష్ట్రంలో 3.5 కోట్ల జనాభా ఉన్న కోస్టల్ ఆంధ్రాకేమో 20 మంది ఎంపీలు ఉంటారు, 1.5 కోటి జనాభా ఉన్న రాయలసీమకేమో 18 మంది ఎంపీలు ఉంటారు. అంటే దాదాపు సగం సగం. ఆంధ్రాలో 17.5 లక్షల మంది ఓటర్లకు ఒక ఎంపీ ఉంటే సరాసరిన సీమలో 8 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటాడు ఈ ప్రతిపాదనలు అమలైతే. 16 లక్షల మంది ఓటర్లు ఉన్న కడపని 3 నియోజకవర్గాలు చేస్తే 5,30,000 మంది ఓటర్లకి ఒక ఎంపీ చొప్పున ఉంటారు. అదే సమయంలో 17 లక్షల ఓటర్లు ఉన్న విజయవాడకు మాత్రం ఒక్క ఎంపీనే ఉంటాడు. ఏపీలో 18 లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను మార్చాల్సిన పని లేదని కమిటీ సూచించింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనని ఈ కమిటీ అసలు ప్రస్తావించలేదు. ఈ సిఫారసులు యథాతథంగా అమలవుతాయని ఇప్పటికైతే చెప్పలేము.
వీటిని ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇవి గనక అమలైతే అది ప్రస్తుత రాజకీయాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. రాజకీయాల మీద, రాజకీయ పార్టీల మీద కూడా. కొన్ని పార్టీలకి నష్టం జరుగుతుంది, కొన్ని పార్టీలకు లాభం జరుగుతుంది. అర్బన్ ఏరియాస్లో సీట్లు పెరుగుతాయి. అర్బన్ ఏరియాస్లో సీట్లు పెరిగితే బీజేపీ బలం పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్ పరిసరాల్లోనే సీట్లన్నీ పెరగటం అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది, జనసేన పార్టీకి కూడా. వైసీపీకి బాగా లబ్ధి కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాయలసీమలో మొదటి నుంచి వైసీపీదే పైచేయి. 2014 ఎన్నికల్లో ఆంధ్ర విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా రాయలసీమలో మెజారిటీ సీట్లు వైసీపీకి వచ్చినాయి. ఒక్క అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా మిగతా 3 జిల్లాల్లో వైసీపీది పైచేయింది. మొన్నటి ఎన్నికల్లో కూడా, మొన్న 24 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయి కేవలం 11 సీట్లకి పరిమితమైంది. అయితే ఆ 11 సీట్లలో 7 సీట్లు రాయలసీమలో వచ్చినాయి. అలాగే 3 లోక్సభ సీట్లలో వైసీపీ గెలిస్తే 2 సీట్లు ఉమ్మడి కడప జిల్లాలో, కడప, రాజంపేట. సో ఆ రకంగా ఇది అమలైతే వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. రాయలసీమ కంటే కోస్టల్ ఆంధ్ర జనాభా 2 కోట్లు ఎక్కువ. రాయలసీమలో 1.5 కోటి జనాభా ఉంటే కోస్టల్ ఆంధ్రాలో 3.5 కోట్లు ఉన్నారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా లోక్సభ సీట్లు పెరిగితే దాదాపుగా సగం అవుతాయి. అది తెలుగుదేశం, జనసేన పార్టీలకు తీవ్ర నష్టం చేస్తుంది. ఈ ప్రతిపాదనలు యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తే కొత్త ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.